హలో గైస్, వెహికల్ వచ్చేసి BMW X3 2016 డీజిల్. డస్ట్ కవర్ తీసేసి 17 నెంబర్ ఆయిల్ బోల్ట్ అయితే తీసేయాలి మనం. సో ఆయిల్ డ్రైన్ అయ్యే గ్యాప్లో మనం అయితే ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేద్దాం. ఆయిల్ ఫిల్టర్కి వచ్చేసి 27 బిట్ వస్తుంది. బిట్ అండ్ టామీ రాడ్ యూజ్ చేసేసి ఆయిల్ ఫిల్టర్ అయితే మనం తీసేయాలి. ఆయిల్ ఫిల్టర్ తీసేసిన తర్వాత నా ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తున్నాం మనం. దీనికి కొత్త అయితే ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేద్దాం. ఎయిర్ ఫిల్టర్ తీసేటప్పుడు పైన ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ తీసేసి ఈ T20 స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసేయాలి. అలాగే కొత్త ఎయిర్ ఫిల్టర్ పెట్టేసి ఈ T20 స్క్రూస్ ఉంటాయి కదా, అన్నీ అయితే టైట్ చేసేసేయండి ఈవెన్గా. అవి అయితే టైట్ చేసిన తర్వాత మనకి ఎయిర్ ఫిల్టర్ పైన ఒక స్టెడ్ రాడ్ ఉంటుంది. ఆ రాడ్ అయితే ఫిట్ చేయాలి. ఈ రాడ్ అయితే 2 బోల్స్తో హోల్డ్ అయి ఉంటుంది. ఈ 2 బోల్స్ అయితే ఫిట్ చేయండి. ఆ బోల్స్ ఫిట్ చేసాక మనమైతే ఆయిల్ ఫిల్టర్ ఇద్దాం. ఆయిల్ ఫిల్టర్తో పాటు మనకు ఓరింగ్ అండ్ వాచర్ వస్తుంది. ఈ వాచర్ వచ్చేసి ఆయిల్ బోల్ట్కి అయితే వస్తుంది. ఓరింగ్ అయితే వేసేసినాం. ఆయిల్ ఫిల్టర్ అయితే ఫిట్ చేద్దాం. ఆయిల్ ఫిల్టర్కి చిన్న మనకు ఓరింగ్ ఉంది కదా, ఆ ఓరింగ్ ఆ పట్టి వచ్చేసేసి ఆ హోల్లో కూర్చోవాలి. ఆ హోల్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ చేతితో అయితే మనం హ్యాండ్ టైట్ చేసుకుందాం ఆయిల్ ఫిల్టర్ని. ఆ తర్వాత బిట్ యూజ్ చేసేసి ఫుల్ టైట్ చేసేసేయండి. ఆ తర్వాత వాచర్ ఉంది కదా, వాచర్ అనేది బోల్ట్కి అయితే వేసేసేయండి. బోల్ట్కి వేసేసి బోల్ట్ అయితే ఫిట్ చేయండి. మీ దగ్గర టార్క్ రెంచ్ ఉంటే అకార్డింగ్ టు టార్క్ స్పెక్స్ అయితే ఆయిల్ ఫిల్టర్ అండ్ ఆయిల్ బోల్ట్ అయితే టైట్ చేయండి, లేదా మీడియం టైట్ అయితే చేయండి. అల్యూమినియం చాంబర్ కదా, ఫుల్ టైట్ చేస్తే ఎరిగిపోయే చాయిసెస్ ఉంటాయి. సో అది టైట్ చేసేసి డస్ట్ కవర్ అనేది పెట్టేసేయండి. తర్వాత మనం దీనికి డీజిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తాం. డీజిల్ ఫిల్టర్ కింద లెఫ్ట్ సైడ్ వస్తుంది. 2 పైప్స్ అండ్ ఒక సెన్సార్తో హోల్డ్ అయి ఉంటుంది. 2 పైపులు ఈ సెన్సార్ తీసేస్తే మనకి డీజిల్ ఫిల్టర్ బయటకు వస్తుంది. సెన్సార్ వచ్చేసి మళ్ళీ మనం కొత్త దానికి ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫిట్ చేసేసుకొని ఈ పైపులో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.